జిల్లా వరంగల్ హన్మకొండ ఈరోజు ఈ ధర్నా చేయడానికి కారణం ఏంటంటే DPM 24 మన పలివిన భీమవరం మధ్యలో 24 మాకు వాటర్ రావడం లేదు. దానివల్ల రైతు ఇక దాదాపు 40 ఎకరాల రైతులు పండించే పంట నష్టపోతారు. మొక్కజొన్నలు కావచ్చు, పెరాలు కావచ్చు, పల్లిజొన్నలు కావచ్చు, వీళ్ళందరికీ నీళ్ళు లేక పుట్టకొచ్చిన వాటర్ నాశనం కాబట్టి రైతులు ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కాబట్టి దయచేసి స్థానిక ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ మంత్రులు కానీ ఎవరు కానీ ఈ DPM 24 వాటర్ తెప్పిస్తే ఈరోజు అంబాల, సున్నపల్లి, నాగారం, ముచ్చాల, పెంబర్తి, రైతులందరికీ ఈ నీరు రావడం వల్ల వాళ్ళు జీవనాన్ని కొనసాగుతున్నారు. దేశానికి రైతుంత ముఖ్యమో, రైతు దేశానికి ముఖ్యమో, పల్లె ప్రాంతాలను కూడా రైతులు కూడా ముఖ్యమో. పట్టమంటేనే రైతు పట్టమంటే కోసానికి రైతుల కోసానికి ఇక్కడ మేము వంట చేయడం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మాకు DPM 24 నీరు రావడానికి రాకపోతే మనం ఇక్కడనే మేము ఆత్మహత్య చేసుకున్నాం కలిగి ఉన్నాం. ఎందుకంటే ఈరోజు మాకు రాకుండా అక్కడ ఖమ్మం దాదాపు నీళ్లు పోతున్నాయి కాబట్టి గత 10 సంవత్సరాల నుంచి మాకు నీళ్లు రావడం జరిగింది. గత మంత్రి అయిన ఇటరాజేంద్ర గారు మాకు నీళ్లు 24 అవర్స్ మాకు ఇచ్చడం జరిగింది. ఈ సున్నపల్లి, అంబాల, శివపల్లి, మదనపేట, గుంపర్తి, చింపల్లికి నీళ్ళు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా చర్య తీసుకోవాలి. ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడితే మేము రైతులందరం ఎమ్మెల్యే గారి వెంట ఉంటామని మేము చెప్తున్నాం. ఎందుకంటే మేము ఈ రైతులకు మాకు ఎవరు లేనట్టుగా మేము అందరం వాళ్ళు భావిస్తాను. ఆ సంబంధించిన D కానీ SC కానీ మాకు నీరు ఇవ్వమంటే వాళ్ళు అసలు మా మాట వినలేదు. మీరు ఎందుకు చేస్తారంటే మేము విజయం చెప్పి అంటాను. వాళ్ళు దయచేసి మాకు ఈ నీరు రాకపోతే మాకు సాగు తప్ప మాకు బతుకు లేదని చెప్పి మేము అంటున్నాం. మాకు ఈరోజు ఈ రైతు బిడ్డ కాబట్టి ఈ అందరి కాబట్టి దయచేసి స్పందించి కలెక్టర్ గారు కానీ ఈ సంబంధించిన D గారు కానీ SC గారు కానీ మాకు నీళ్ళు తక్షణ ఇక్కడనే అంబాల చౌరస్తాలో మేము వంట వరకు జరుగుతుంది కాబట్టి దయచేసి మాకు ఖచ్చితంగా నీళ్ళు తక్షణం చేయాలని చెప్పని మేము ఈ ధర్నా ప్రోగ్రాం పెట్టుకున్నాం. కాబట్టి ఎవరిని అడిగినా కూడా మాకు రైతుకు సాగు తప్ప మరి బతికే ఆలోచన కాబట్టి హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గూనిపర్తి, శ్రీరామపల్లి, అంబాల 3 గ్రామాల, మాదన్నపేట మేము 4-5 గ్రామాల ప్రజలు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. మాది DPM 24 ద్వారా ఈ రైతులందరికీ వాటర్ రావాలి. దాదాపు ఒక 30-40 ఎకరాలు టోటల్గా ఎండిపోయి మొక్కజొన్న వరి మొత్తం ఎండిపోయి రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పొజిషన్లో ఉన్నది. ఈ DPM 24కి నీళ్లు రావాలంటే ఖచ్చితంగా గుండ్ల సింగారం ఉన్నటువంటి షట్టర్లు కిందికి దించుతేనే మాకు వాటర్ వస్తాయి, లేకుంటే వాటర్ రావు. కానీ ఇవాళ D గారు ఏం చేస్తున్నారంటే కనీసం వాళ్ళ ఆఫీసులకు రానియకుండా మమ్మల్ని దుర్భాషలు ఆడుకుంటూ కాలువలు లేకపోతే ఏం చేస్తావు, గ్రామాల మీద పడతాయని మమ్మల్ని నానా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ రైతుల యొక్క కొట్టగొట్టి రైతే రాజ్యమైనటువంటి ఈ ప్రభుత్వం రైతు చేస్తున్నట్టు ఈ ప్రభుత్వాలు ఎందుకు నిమ్మకు నీరెస్తున్నట్టుంటున్నాయి. ఇవాళ ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి, ప్రభుత్వ అధికారులు చర్య తీసుకోవాలి. ఒకవేళ తీసుకున్నట్లయితే రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి పొజిషన్ అది. దయచేసి ఇక్కడ రైతులందరూ ఒక్కొక్కరు మీరు తీసుకోండి. ఇంత ఘోరమైన మీరు దానికి సంబంధించినట్టు మీ మీడియా విలేకరులకు నచ్చినట్లయితే మీరు టోటల్గా మా పాటలు ఎంత ఘోరంగా ఉన్నాయో మీకు చూపిస్తాం. దయచేసి మీ అందరికీ చేతులు ఎత్తి దండం పెట్టి ప్రభుత్వ అధికారులు దాన్ని చెప్తున్నాము. ఇవాళ గవర్నమెంట్ చెప్తున్నాం మా రైతులు నాశనం అయిపోతున్నారు. మొత్తం టోటల్గా పెట్టుబడి పెట్టి కేవలం కోతకచ్చే దిశలో కూడా కొన్ని ఉన్నాయి. దయచేసి మీరందరూ నిర్ణయం తీసుకొని